కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాలు హక్కుల పరిరక్షణ కోసం జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయవలని మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ కట్టు బానిసలుగా చేసే విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు అమలు అయితే గనక కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, పని గంటల పెంపు, శ్రమ దోపిడీ, కార్మికులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులందరూ జిల్లా కేంద్రానికి ఉదయం 10 గంటలకు తరలివచ్చి విజయవంతం చేయాలని మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ కార్మికుల ఆధ్వర్యం లోపల ఈ నెల 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల పిలుపులో భాగంగా 9వ తారీఖు నాడు విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. గతంలో మే 19వ తారీఖు నాడు పిలుపు ఇచ్చినప్పటికీ దేశం లోపల ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంలో పురస్కరించుకొని ఈ నెల 9వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం రోజున అన్ని రంగాల కార్మికులతోటి జాతీయ సంఘాల పిలుపులో భాగంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడున్న అన్ని రంగాల కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం మరి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తాం, కార్మికులను కట్టుబానిసలు చేస్తాం అని చెప్పి అనేది ఒక రీతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించేందుకు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి